అందరికీ నమస్కారం అండి. ఇది మీరు ఫోటో చూస్తా ఉన్నారు. అవి కింద ఉన్నది ఇదంతా కల్లు అండి. కల్లు. ఇదిగోండి ఈ ఈ బిందెల్లో ఈ బిందెల్లో కల్లున్నాయన్నమాట. ఇక్కడ మన బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కల్లు అమ్ముతా ఉంటే, అడవులు దీవి ఎస్ఐ బాపట్ల జిల్లా అడవులు దీవి ఎస్ఐ గారొచ్చేసి, "ఏవే నువ్వు ఇక్కడ కల్లు అమ్మటానికి నువ్వెవరివే? నీకేం పర్మిషన్ ఉంది? ఇక్కడ కల్లు అమ్మటానికి వీల్లేదని" చెప్పేసి ఆయన కాలుతో తన్ని కల్లు కింద పారబోసినటువంటి పరిస్థితి. నేనైతే అనుకోలేదండి ఇంతవరకు పోలీస్ మీద నేను ఇలాంటి వీడియో చేస్తానని. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకు అంటే మన తల్లిదండ్రులైనా కానీ, లేదంటే మా ఇంకెవరైనా కానీ మన గురించి బియాండ్ ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి మనల్ని కాపాడుతూ ఉంటారు. అయితే మన కోసం రేయింబవళ్ళు మేల్కొని మనకి ఇబ్బందులు కలగకుండా కాపాడే వ్యవస్థ ఈ యొక్క పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థలో ఆ అడవుల దేవి గారు చేసిన పని నిజంగా మిగతా అధికారులకు కూడా ఇబ్బంది కలిగించే అంశమయ్యింది. అయితే ఇది హుటాహుటిన ఉదయం పూట నాకు 9:30 తెలిసింది. రేపల్లెలోని మన గౌడ సోదరియమణి ప్రియదర్శిని గారు నాకు వాట్సాప్లో ఇవి పంపించేసి మెసేజ్ చేయడం జరిగింది. విన వెంటనే నేను అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుడి నెంబర్ తీసుకొని బాధితుడితో మాట్లాడడం జరిగింది. అట్లాగే అక్కడ అందుబాటులో ఉన్న మా సోదరులకి, అదేవిధంగా గీత కార్మిక సంఘ నాయకులు మన పేరం ఆది విష్ణు గారికి, అట్లాగే ఇంకా చాలామంది మన సోదరులకి తెలియజేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు అయితే ఫోనే ఎత్తట్లేదు. సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు పాపం వెంటనే రెస్పాండ్ అయ్యి, అది జరిగిన విషయం మా దృష్టికి వచ్చిందండి. చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా తప్పండి. ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా వారి చేత క్షమాపణ చెప్పిస్తానని మాకు తెలియజేయటం నిజంగా అది బాధ. వాళ్ళు ఆ విధంగా చెప్పడం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే తప్పు దొరికినప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి వారు ఆ విధంగా సిఐ గారు చెప్పడం, తర్వాత డిఎస్పీ గారితో మాట్లాడితే డిఎస్పీ గారు కూడా అదే మాట్లాడటం, సిఐ అలాగే ఎస్పీ గారికి ఏదైతే మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క విషయంలో చాలా మంది సోదరులు, జయగౌడ సోదరులు కానీ, మా యొక్క గౌడ సంక్షేమ సంఘం నుంచి కానివ్వండి, ఇంకా అదేవిధంగా కలుగీత కార్మిక సంఘాలు కానివ్వండి, అదేవిధంగా మిగతా వ్యక్తులు కానివ్వండి, సోషల్ మీడియా పరంగా కానీ చాలా మంది వ్యక్తులు సమిష్టిగా దీని మీద ఆలోచన చేసి వారి యొక్క వాదనలు వినిపించారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని చెప్పేసి అక్కడ సిఐ గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదే విషయాన్ని మా యొక్క పెద్దలు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి దీన్ని సీరియస్గా తీసుకొని ఇలాంటి జరగకుండా చేస్తాను అని చెప్పేసి వారు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ఆ విధంగా వారు చర్యలు కూడా చేపట్టారు. సో కాబట్టి ఈ కార్యక్రమం, ఈ యొక్క ఘటనపై స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. సమిష్టిగా ఉంటే ఏదైనా సాధ్యం అనేది నిజంగా ఈరోజు ఈ యొక్క ఘటన జరిగినప్పుడు ఈ యొక్క గౌడ సోదరులందరూ స్పందించిన తీరుకి మీ అందరికీ, ఎవరెవరైతే స్పందించారో వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.